కమిషన్ బ్యాచ్ వాళ్ళకి చెప్తాము నా దాంట్లో 2 జాబ్లు ఉన్నాయి చూసుకో. మరి లింక్డ్ఇన్ చూసుకుంటే లింక్డ్ఇన్ కూడా ఫేక్ చేసి పడేశారు. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఒక 4 లక్షల మంది ఎంతమంది ఉన్నారు. ఎవరైతే ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంజాయ్ చేసేసారు. మిడిల్ మేనేజర్స్ ని వాళ్ళు లే ఆఫ్ చేశారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఐటీ ఎంప్లాయీకి అయితే చాలా వరస్ట్ గానే ఉంది. అమెరికా వస్తే జాబ్ దొరుకుతుందా అంటే గ్రీన్ కార్డులు యుఎస్ సిటిజన్స్ అయిపోయి 4 ఇల్లు ఏదైతే ఇల్లు కొనుక్కొని బిజినెస్లు పెట్టేసేసి సినిమా ప్రొడ్యూసర్లు అయిపోయి ఇండియా నుంచి H1 మీద ఈ ఇయర్ యుఎస్ వచ్చేవాళ్ళు రావచ్చా? హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్గా ఇవాళ టాపిక్ ఏంటంటే H1B వాళ్ళు అమెరికా రావచ్చా అంటే, ఇప్పుడు ప్రెసెంట్ మొన్న లాటరీ అయింది కదా, లాటరీ తర్వాత ఇప్పుడు వాళ్ళు H1 అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో జాబ్ ఉండి వచ్చేవాళ్ళు, జాబ్ ఎత్తుక్కోవటానికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అసలు యుఎస్ రావచ్చా? అసలు యుఎస్లో జాబ్ పరిస్థితి ఎలా ఉంది? జాబులు దొరుకుతాయా దొరకవా? ఆ టాపిక్ గురించి మనం ఇవాళ మాట్లాడదాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఐటీ ఎంప్లాయీకి అయితే చాలా వరస్ట్గానే ఉంది. ఎందుకంటే రీసెంట్గా మైక్రోసాఫ్ట్ 6,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు. అంటే అన్అఫీషియల్గా 7,000 అంటున్నారు, అఫీషియల్గా 6,000 ఎంప్లాయీస్. మిడిల్ మేనేజర్స్ని వాళ్ళు లే ఆఫ్ చేశారు. దాంతోపాటు ఏఐ డైరెక్టర్ని కూడా లే ఆఫ్ చేశారు అనమాట. అంటే ఒక ప్రాజెక్టు ఎవరైతే అంటే మన వేలుతో మనం కన్ను ఇలా పోడ్చుకుంటే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఎవరైతే ఆ ప్రాజెక్ట్ చేశారో ప్రాజెక్ట్ చేసిన డైరెక్టర్ని కూడా లే ఆఫ్ చేశారు అనమాట. అంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకి ఇంకా ముందు ఎంప్లాయీస్ అవసరం లేదు అని. ఇది కాకుండా సైలెంట్ లే ఆఫ్స్ చాలా చోట్ల జరుగుతున్నాయి. చాలా కంపెనీస్లో, మెటాలో జరిగినాయి, ఫేస్బుక్లో జరిగినాయి, తర్వాత మన ఇన్ఫోసిస్లో జరిగినాయి. ఈ లే ఆఫ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా మంది ఐటీ మీద ఇంకా ఫోకస్ చేస్తున్నారు. ఐటీ సైడే రావాలన్న ఆలోచన 80 to 90% ఉంది. ప్లస్ అమెరికా వెళ్ళాలన్న ఆలోచన చాలా మందికి ఉంది. అమెరికా వస్తే జాబ్ దొరుకుతుందా అంటే దానికి ఆన్సర్ కరెక్ట్గా ఎవరం చెప్పలేం. ఎందుకు అంటే అది ఒకటి అదృష్టం అనేది చాలా ఉండాలి. యుఎస్ వచ్చి సెటిల్ అవ్వాలి అంటే, వచ్చిన తర్వాత జాబ్ రావాలి అంటే మనకి బీభత్సమైన సుడైతే ఉండాలి. ఇప్పుడు ద్వాపర యుగం తర్వాత త్రేతాయుగం ఏదో యుగాల తర్వాత యుగాలు, ఒక యుగం తర్వాత ఒక యుగం ఎలా అయితే ఉంటుందో, ఆ ప్రెసెంట్ ఎవరెవరైతే ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంజాయ్ చేసేసారు. మొక్క నాటారు, ఫ్రూట్స్ ఫుల్గా వచ్చాయి, అందరూ కోసుకున్నారు, హ్యాపీగా తిన్నారు, చాలామంది కడుపు నిండింది. ఇప్పుడు ఏమైందంటే చెట్టు ఎండిపోయింది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఆ ఎండిపోయిన చెట్టు కింద చాలామంది ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అని కింద పడ్డా ఏమన్నా ఏరుకోవడానికో లేకపోతే అట్లా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకప్పుడు అమెరికా అప్పుడే గ్రోయింగ్ ఎకనమీలో ఉన్నప్పుడు, మన ఐటీ జాబ్స్ గ్రోత్ పెరుగుతున్నప్పుడు మన వాళ్ళు చాలామంది వెళ్ళి సెటిల్ అయిపోయి హ్యాపీగా గ్రీన్ కార్డులు యుఎస్ సిటిజన్స్ అయిపోయి 4 ఇల్లు ఏదైతే ఇల్లు కొనుక్కొని బిజినెస్లు పెట్టేసేసి సినిమా ప్రొడ్యూసర్లు అయిపోయి ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. ప్రెసెంట్ ఏంటంటే జనాలు చాలామంది ఎక్కువైపోయారు. అంటే మన తెలుగు వాళ్ళే చాలామంది ఎక్కువైపోయారు. సో మన వాళ్ళే మనకు కాంపిటీషన్ అయిపోయారు. మన తెలుగు వాళ్ళలోనే చాలామంది సిటిజన్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళలోనే చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళలో కన్సల్టెంట్లు ఉన్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు. కరోనా టైంలో చాలా ఎక్కువ మందిని తీసుకున్నారు. స్లోగా అన్నీ అయిపోయి ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా పని లేదు, సపోర్ట్ తప్ప వేరే డెవలప్మెంట్తో పని లేదు అనుకున్నప్పుడు నెమ్మదిగా ఎవరెవరైతే కరోనా టైంలో ఉన్నారో వాళ్ళందరినీ లే ఆఫ్ చేసుకుంటూ వచ్చారనమాట. మళ్ళీ వాళ్ళు స్లోగా వేరే ఎక్కడో జాబ్ ఎత్తుకోవటము, కొంతమంది జాబులు లేక ఇబ్బంది పడటము జరిగేదైతే జరుగుతుంది. సో ప్రెసెంట్ ఈ మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ 6,000 అంటే నాట్ ఏ జోక్ కదా, పెద్ద ఫిగర్ అది. అంటే ఇప్పుడు ఈ 6,000 అంతా ఎక్కడ అకామిడేట్ అవ్వాలి? వీళ్ళందరినీ తీసుకుపోయి వేరే కంపెనీలో జాబులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర జాబ్ ఇచ్చే కెపాసిటీ ఉండాలి కదా. సో అసలు ప్రెసెంట్ మార్కెట్లో జాబ్స్ లేవా అంటే ఉన్నాయి. ఎవరికి వస్తున్నాయి తెలీదు. మీరు లింక్డ్ఇన్ చూసుకుంటే లింక్డ్ఇన్ కూడా ఫేక్ చేసి పడేశారు. దాంట్లో కూడా చాలా ఫేక్ జాబులు పడుతున్నాయి. ఒకటే జాబు 10 సార్లు ఇస్తాడు వాడు. మనం CV పంపించామనుకోండి, అన్ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ అంటాడు. మరి మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? ఎగ్జాక్ట్లీ నువ్వు వేసిన జాబ్ స్పెసిఫికేషన్ నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా. అంటే ఏంటంటే వీళ్ళు మార్కెట్ ట్రెండ్ని టెస్ట్ చేయడానికి కొంతమంది జాబులు వేస్తూ ఉంటారు. ఈ జాబ్ సైట్లలో పడే వాటిల్లో ఏదైతే ఉందో అదంతా తీసుకెళ్ళి మనం CVలో కాపీ చేసి పంపిస్తున్నారు చాలామంది.
ఒక్కొక్క జాబ్కి 1000 అప్లికేషన్లు 1200 అప్లికేషన్లు వస్తున్నాయి. అది కూడా ఏఐతోనే ఫిల్టర్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఏఐతోనే ఫిల్టర్ అవుతుంది. అంటే మన బాధ ఏంటి అని చదివే మనిషి లేడు అక్కడ. ఇదివరకు CV పంపిస్తే ఆ CVని ఎవడన్నా చదివి వాడికి అరే అవును కరెక్టే వీడికి ఈ నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు కంప్యూటర్ చదువుతుంది మన CVని. సో ఆ రకంగా కూడా మనకి పెద్ద దెబ్బే. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఇండియా నుంచి H1 మీద ఈ ఇయర్ US వచ్చే వాళ్ళు రావచ్చా? సో దాని గురించి నేను కొన్ని కేటగిరీస్ చేసి ఒక వీడియో పెట్టాను. అంటే ఏ కేటగిరీ వాళ్ళు, జాబ్ ఉన్న వాళ్ళకి ఎట్లా, జాబ్ లేని వాళ్ళకి ఎట్లా, అలాంటి కేటగిరీస్ 3 డిఫరెంట్ కేటగిరీస్ చేసి నేను పెట్టాను వీడియో. ఎవరైనా మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ యాడ్ చేస్తా, మీరైతే వెళ్ళి చూడండి. ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎవరికైనా షేర్ అయితే చేయండి. H1 మీద మీరు అమెరికా రావాలి అనుకుంటే, మీరు ఇండియాలో మంచి జాబ్ ఉంటే వదిలిపెట్టి అమెరికా రావడం అనేది 100% కరెక్ట్ కాదు. అంటే అమెరికన్ డ్రీమ్స్ ఉంటే ఉండొచ్చండి. నా అమెరికన్ డ్రీమ్స్ ఉంటే మీరు హ్యాపీగా విజిట్ వీసా మీద రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేస్తే, ప్రజెంట్ అమెరికాలో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఓకే, ఆ లే ఆఫ్స్తో పాటు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఒక 4 లక్షల మంది ఎంతమంది ఉన్నారట, వాళ్ళు జాబులు అప్లై చేస్తారు. ఆ తర్వాత ఆల్రెడీ వేరే కంపెనీస్లలో లే ఆఫ్ అయిన వాళ్ళు ఉంటారు. H1B మీద ఉండి కన్సల్టెన్సీలో ఉండి జాబులు ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా జాబులు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక్క CV మనం కనుక అప్లై చేయడానికి పంపిస్తే అలాంటి CVలు వాళ్ళకి 1000-1200 వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఫిల్టర్ అయ్యి మనకి కాల్ రావడం అనేది చాలా హైలీ అన్లైక్లీ. ప్లస్ అందులో ఏవి ఫేక్ జాబ్స్, ఏవి నిజమైన జాబ్స్ తెలియదు. అసలు జాబ్స్ ఉన్నాయో లేవో తెలియదు. జాబ్ ఉంది అంటే మన పిన్ని కొడుకో, బాబాయ్ కొడుకో, మామయ్య కొడుకో, లేకపోతే దోస్తో, లేకపోతే ఇంకొకడో, లేకపోతే ఎవడన్నా కమిషన్ తీసుకుని మేనేజర్లు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు, వీళ్ళ ద్వారా రిఫరెన్స్లో ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. రిఫరెన్స్లో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రతి వాళ్ళకి మనీ గ్రీడీనెస్. వాళ్ళకి చెప్తాము నా దాంట్లో 2 జాబులు ఉన్నాయి చూసుకో మరి ఎవరన్నా అంటే ఆడు ఎవరన్నా పంపిస్తాడు. ఇక్కడ వీడికి నేను ఇంటర్వ్యూ చేస్తా, సెలెక్ట్ చేస్తా, అంత డ్రామా అనేది అంతా ఏం లేదు. సో అక్కడ అయిపోయింది, ఇంటర్నల్ రిఫరెన్స్లో ఆ జాబ్ ఎగిరిపోయింది, నాకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది. అంటే ఎవరి లైఫ్ గురించి ఎవరికి బాధ లేదు, వాళ్ళు బతికారా లేదా, వాళ్ళ కమిషన్ వచ్చినాయా లేవా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని. అవతలోడికి నాకు జాబ్ వచ్చిందా లేదా అని వాడి ప్రాస్పెక్టివ్. సో ఈ పరిస్థితుల మధ్యన ఒక H1B పర్సన్ వచ్చి కన్సల్టెంట్ ద్వారా యుఎస్లో ల్యాండ్ అయ్యి జాబ్ ఎత్తుకుని జాబ్ కొట్టడం అంటే చాలా 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 కష్టం ప్రస్తుతం. ఎందుకు అంటే కంపెనీస్ కూడా ఆలోచన విధానం మార్చుకుంటున్నాయి. ఎందుకు మార్చుకుంటున్నాయి అంటే US రూల్స్ ప్రకారము, US గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము వాళ్ళ శాలరీస్ అన్నీ హైలో ఉంటాయి. మీకు ఒక మంచి స్కిల్డ్ జాబ్కి శాలరీ ఇవ్వాలి అంటే దగ్గర ఒక $1.5 నుంచి $2 లక్షల వరకు ఇవ్వాలి. అదే శాలరీతో లోకల్ వాళ్ళని కనుక తీసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి, తొందరపడి తీసేయలేరు, ఇలాంటి హెడ్ ఎక్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇదే జాబ్ ఇండియా వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ATCS నుంచో ఎవరి నుంచో తీసుకున్నారు, వాళ్ళకి మ్యాక్స్ నీకు ఎంత హైలీ స్కిల్డ్ ఉన్నా కానీ ఏదో IIT టాపర్ అయితే తప్ప 40 lakhs 45 lakhs 50 lakhs అంటే ఒక రేంజ్ శాలరీ. మన దగ్గర 50 lakhs అంటే ఒక రేంజ్ శాలరీ. అంటే వీళ్ళకి ఎంత మిగిలింది, $1.5 మిగిలింది అనమాట. లోకల్ ఎంప్లాయీని కనుక తీసుకోపోతే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ కూడా వచ్చినాయి కదా, నువ్వు యూ హ్యావ్ టు జస్టిఫై ఎందుకు H1 వాళ్ళని తీసుకున్నావు, ఈ తలనొప్పి అంతా ఎందుకు, మనం ఒక ఆఫ్ షూర్కి ఇచ్చి పడేసేస్తే హెడ్ ఎక్ ఉండదు కదా, ఆ బాధ అంతా వాడే పడతాడు కదా, గొడ్డు చాకరీ కూడా చేస్తారు. ఇప్పుడు మన ఇండియాలో వర్కింగ్ కల్చర్కి US వర్కింగ్ కల్చర్కి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ 9 to 5 చేస్తాము, అక్కడ 10కో 11కో మొదలు పెడితే నైట్ 11 to 12 దాకా చేయాలి. ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉన్నప్పుడు ఇంక ఎక్కువ వర్క్ చేయాలి. అక్కడి నుంచి ప్రొడక్టివిటీ ఎక్కువ అనేది ఉంటుంది. కాబట్టి జాబులు మోస్ట్ ఆఫ్ ద జాబులు ఇండియా పంపించడానికే ట్రై చేస్తున్నారు చాలా మంది. అంటే ఇక్కడ వీళ్ళ కాస్ట్ కటింగ్ అవుతుంది, గవర్నమెంట్తో హెడ్ ఎక్ ఉండదు, సో ఇండియా జాబులు పంపించినట్టు ఉంటుంది. ఇంత కాంపిటీషన్లో AI వచ్చేసి ఉన్న జాబులు సగం తీసేసుకుంటుంది. అంటే రాక్షసులు తినేసినట్టు తినేస్తుంది జాబుల్ని, చాలా జాబుల్ని తినేస్తుంది. జాబ్ కట్ డౌన్ అవ్వకుండా పోతే చివరికి నాకు తెలిసి పెద్ద పెద్ద కంపెనీలు ఒక 2 అంతస్తుల బిల్డింగ్లో ఓ 50 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని AI తోటి మొత్తం
మొత్తం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసి నడిపించచ్చేమో అనిపిస్తుంది. నా ఫీలింగ్ అది. 6,000 మంది పని ఒక్క ఏఐ చేస్తుందంటే ఆలోచించండి. ఇంకొక 2 సంవత్సరాలు మీరు ఫ్యూచర్ ఆలోచించండి, ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత. అంటే మాన్యువల్ పవర్ అనేది ఇంకా తగ్గిపోతూ వస్తుంది. ఇది టువర్డ్స్ కొంత చాలా డేంజరస్ సిచ్యువేషన్ మనకి. కానీ మనం ఏం చేయగలిగేదైతే లేదు. బట్ H1 మీద ఎవరైనా యుఎస్ రావాలనుకుంటే, మీకు జాబ్ ఉండి రిజైన్ చేసి వద్దాం అనుకుంటే నా దృష్టిలో అదైతే ఫూలిష్నెస్. మీకు జాబ్ లేదు, వచ్చి జాబ్ ఎత్తుకుంటాము అంటే అలా కూడా మీ లిస్ట్ చాలా ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే యుఎస్ వచ్చిన తర్వాత జాబ్ ఎత్తుకునేటప్పుడు దొంగ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబులు ఎత్తుకుతున్నారు. ఇప్పుడు మీరు CV పంపించిన తర్వాత ఎవడన్నా మీకు కాల్ చేసి జాబ్ ఉంది పలానా చోట అంటే, ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే పాస్పోర్ట్, మీ పాస్పోర్ట్ నెంబర్ పంపించండి అంటారు అనమాట. అంటే మన పాస్పోర్ట్ వాళ్ళకి ఫోటోకాపీయో నెంబర్ పంపిస్తే వాళ్ళు ఏంటంటే I-94 తోటి చెక్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ డేట్లో వచ్చాడు వీడు, రైట్ ఫైన్. అప్పుడు నీకు ఈ డేట్లో వచ్చావు కదా, నువ్వు 5 years ఎక్స్పీరియన్స్ యూఎస్లో ఉందని ఎలా పెడుతున్నావు అనేది క్రాస్ క్వశ్చన్. ఇంతకుముందు తెలియలేదు. ఇంతకుముందు పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ అడిగేవాళ్ళు కాదు. అప్పుడు ఏంటంటే మనం ఎట్లా పెట్టినా ఒక 5 ఏళ్ళు దాంట్లో పనిచేస్తాం, 5 ఏళ్ళు దీంట్లో పనిచేస్తామని పెడితే నడిచేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు యూఎస్ వచ్చారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎప్పుడు వెళ్ళారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్క పాస్పోర్ట్ నెంబర్ తోటి వాళ్ళు తెలిసిపోతున్నాయి అనమాట. అది కూడా చాలా పెద్ద హెడ్ఏక్ అయిపోయింది ఇప్పుడు జాబులు రాకపోవడానికి. కాబట్టి కొత్తగా H1 మీద మీరు కనుక యుఎస్ వస్తే మీ అప్లికేషన్ టోకెన్ నెంబరు మీరు నిలబడే పెద్ద లైన్లో చివర్లో ఉంటారనమాట. ఇక ముందర వాళ్ళు అందరూ అయిపోయో లేకపోతే వాళ్ళందరినీ పక్కకు నెట్టో అప్పుడు ఆ టోకెన్ మీ దగ్గరికి రావాలి. వస్తే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి మీకున్న స్కిల్. అంటే అందరూ ఏమంటారంటే ఏఐ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి. ఏమి ఏఐ నేర్చుకుంటాము, ఎంత నేర్చుకుంటాము? ఇవాళ ఒకటి నేర్చుకుంటారు, రేపు పొద్దున ఇంకో కొత్త టెక్నాలజీస్ డే బై డే దాని మీద ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి బీభత్సంగా. పెద్ద బిగ్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఉన్నారో, మైక్రోసాఫ్ట్ లేకపోతే మన ఎలాన్ మస్క్, మెటా, వీళ్ళంతా బాగా డబ్బు బిలియన్లు సంపాదించేశారు. కాబట్టి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఈజీ అయిపోయి చేస్తున్నారు. కొంతమంది స్టార్టప్లతో చేస్తున్నారు. సో ఇలా చాలామంది ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. చివరికి ఏంటంటే మనుషులు చేసే పని ఏఐ చేసినప్పుడు మనుషులతో పని ఏంటి అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి ఇంకొక డౌన్ ద లైన్ ఒక 5 years 5 to 10 years ఇండియాలో అయితే నాకు తెలిసి మంచి ఐటీ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అయితే బాగానే ఉంటుందండి. కొన్ని జాబులు పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, అది రొటీన్గా నడుస్తూనే ఉంటుంది. H1 మీద కనుక మీరు వచ్చి సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. బట్ లేదు, నేను రిస్క్ తీసుకుంటా, నేను వస్తా, ట్రై చేస్తా, దొరికితే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అనుకుంటే మాత్రం హ్యాపీగా రావచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకో. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.